నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 5వ అధ్యాయం యొక్క 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాంఖ్యయోగౌ పృథక్ బాలః ప్రవదంతి న పండితః ఏకమప్యస్థిత సమ్యగ్ ఉభయోర్ విందతే ఫలం. పూర్వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, సంఖ్యయోగం మరియు కర్మయోగ రెండు మార్గాలు ఉన్నాయి. శాంతిని పొందడానికి రెండు మంచివే. కానీ ఈ శ్లోకంలో రెండిటి యొక్క లక్ష్యం అంటే రెండిటి యొక్క మార్గం వేరు అయినప్పటికీ తిరిగి పొందే లక్ష్యం ఒక్కటే అని చెప్తున్నారు. పార్థ, సంఖ్యయోగ మరియు కర్మయోగ రెండిటి యొక్క లక్ష్యం ఒక్కటే, విష్ణువుకి భగవంతునికి సేవ చేయడం. రెండు వేరే వేరే విధానాల్లో సేవ చేసినప్పటికీ తిరిగి వాళ్ళు పొందే ఫలితం ఒక్కటే, ముక్తి లేదా మోక్షం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. ఒకరు కర్మయోగ పాటిస్తున్నారు, ఒకరు సంఖ్యయోగ పాటిస్తున్నారు. ఇద్దరు భగవంతునికి సేవ చేస్తారు వాళ్ళ విధానాల్లో. కానీ ఇద్దరి యొక్క లక్ష్యం చివరికి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. కానీ కర్మయోగ ఎందుకు ఉత్తమమైనదంటే మన కర్తవ్యాలను, మన కర్మలను మనం విడవకూడదు. తదుపరి శ్లోకాల కోసం ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.